అంటుంది మమ్మల్ని కాబట్టి మేము రెస్పాండ్ అవుతున్నాం సార్. చెప్పండి కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు విమర్శలు చేసుకున్నట్టే వాళ్ళు ప్రధానమైనటువంటి వార్తలు, వాళ్ళ ప్రధానమైన జనమందరూ కాంగ్రెస్ పార్టీ గురించేనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. దీన్ని పండుగ చేసుకుంటున్నారు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా. తెలుగుదేశం మీడియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే మీడియా అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పేశారు కదా, వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేసి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, చర్చోప చర్చలు ఏమయ్యా అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఈ మాట విమర్శించారు. అంటే తెలుగుదేశం జనసేన పరిస్థితి ఏంటి? కబీర్రా సభలు లేవు, ఆయన మరి రెస్ట్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అది పవన్ కళ్యాణ్ ఏమో మరి ఆ వారాహి విజయాత్ర ఎన్నికలతో మరి మొదలు పెడతాదో లేదో తెలియదు. వాళ్ళ సభలు లేవు, సమావేశాలు లేవు, వాళ్ళ గురించి ఈ రోజున షర్మిల ఓహో అని తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఎవరికి నష్టం, ఇది ఎవరికి లాభం? ఇది నేను చాలా కీలకమైన అంశం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాభం అని అనుకుంటే, షర్మిల వచ్చింది కాంగ్రెస్ పార్టీని బాగా మంత్రులు చేస్తున్నా ప్రభుత్వమేనా అనుకున్నాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి షర్మిల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలదా? మిత్రులు ఇక్కడ విదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే రేపు నేను అధికారంలోకి రాగలం 2024 ఎన్నికల ఆంధ్రప్రదేశ్ లో అని ఆయన చెప్పగలిగారు. ఎందుకు ఈ మాట అంటే వాళ్ళకి నష్టమే. ఆ వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కానీ 2024లో కనీసం ఒక ప్రభావం ఉండేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 2029లో విధంగా చేద్దాం అనేటువంటి దాంట్లో వాళ్ళ ప్రణాళిక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే అదనపు ఉపయోగం కొంత పర్సెంటేజ్ ఓటు పెరిగింది. మరి దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ విధమైనటువంటి ఒక బలహీనమైనటువంటి శక్తితో ఎంపిక చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఏ క్లాస్ గా కాంగ్రెస్ గురించి ఈ రాష్ట్రాన్ని విభజించారని ఇవన్నీ మాట్లాడతారు. కాదు ఏ పొద్దులు ఏం చేయలేరు కదా. అసలు ప్రతిపక్ష పార్టీల గురించి చర్చ లేకపోతే 2026 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిలో బహిరంగ సభకి సిద్ధం అంటుంది. వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోతారు. అవసరమైతే షర్మిల ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు. ఇది సరిపోతుంది. వీళ్ళు మేము ప్రభుత్వంలో ఏం చేసాం, ఏంటి మా చేతులు ఏంటో తీసుకుంటాం. మరి తెలుగుదేశం జనసేన పరిస్థితి ఏంటి? మొన్నటి పురంధేశ్వరి బీజేపీ ఫలితాలు చేపట్టగానే ఇంకేనంగా పురంధేశ్వరి వచ్చేసారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దించేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం అది ఇది ఆహా ఓహో అని నెత్తికెత్తేశారు. 4 రోజుల పాటు ఒక 10 రోజుల